హలో గైస్, మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు పెద్ద ప్రమాదానికి దారితీస్తాయి. మనం ఆ చిన్న చిన్న మిస్టేక్సే మనం నెగ్లెక్ట్ చేస్తే ఒక పెద్ద ప్రమాదం ఎలా జరుగుద్ది, దానికి నిదర్శనమే రీసెంట్‌గా కర్నూలులో జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం. మీ అందరికీ తెలుసు. ఆ బస్సు ప్రమాదంలో సుమారు 20 మంది చనిపోయారు. అసలుకి ఆ బస్సు ప్రమాదం ఎలా జరిగింది? ఆ బస్సు ప్రమాదం జరిగిన తర్వాత పోలీసుల విచారణలో బయటపడ్డ ఆశ్చర్యకరమైన విషయాలు, అలాగే ఎందుకు అంత చిన్న చిన్న చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటి? ఆ మిస్టేక్స్ వల్ల ఎంత పెద్ద ప్రమాదం జరిగిందా? పూర్తి వివరాల్లోకి వెళ్ళిపోదాం. మీ అందరికీ తెలుసు. ఆహ్, కర్నూలులో నిన్న గాక మొన్న అనుకుంటా. తెల్లవారుజామున 3 గంటల టైం, తెల్లవారుజామున 3 గంటల టైంలో ఒక బస్సు హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్తుంది. ఆ బస్సులో ప్రయాణికులు సుమారు 40 మంది దాకా ఉన్నారు. సో, ఆ బస్సులో అందరు జనాలు తెల్లవారుజామున కాబట్టి అందరూ మంచి నిద్రలో ఉన్నారు. ఓకే. సో, ఈ బస్సు హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్ళే టైంలో కర్నూలు ఆ ఏరియాలో ఈ బస్సు ఒక బైక్‌ని ఢీకొట్టిన తర్వాత మంటలు వ్యాపించి బస్సు మొత్తం దగ్ధమయ్యి సుమారు అందులో 20 మంది దాకా అక్కడక్కడే చనిపోయారు. కాలి బూడిదయ్యారు. అది తలుచుకుంటేనే చాలా బాధాకరమైన సంఘటన. ఒక్కసారి వాళ్ళ సొంత ప్రదేశాలకి ఉద్యోగుల కోసం వచ్చిన హైదరాబాద్ కోసం ఉద్యోగుల కోసం వచ్చి ఆయన ఐటీ ఉద్యోగులు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ. సుమారు ఒక కుటుంబంలో నలుగురు చనిపోయారు. ఒక కుటుంబంలో ఒక అమ్మ, ఒక తల్లి కొడుకు చనిపోయారు. ఒక ఐటీ ఉద్యోగి, ఎన్నో ఆశలతో వచ్చిన వాళ్ళు దీపావళి పండగ కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి సెలబ్రేషన్ జరుపుకుందామని చెప్పి వెళ్ళారు. అలాంటి సామాన్య బ్రతుకులు ఈ బస్సు ప్రమాదంలో చనిపోయారు. అయితే ఈ బస్సు ప్రమాదం ఎలా జరిగింది? ఈ బస్సు ప్రమాదం వెనక విషయాలు తెస్తే మనం ఇన్ని తప్పులు చేస్తున్నాం అనిపించింది. ఏం జరిగిందో చూద్దాం. ఈ బస్సు మంచి హైవేలో నైట్ పూట ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఆల్మోస్ట్ స్పీడ్‌గానే నేను చూసాను. నేను హైదరాబాద్‌లో నుంచి ఏపీకి వెళ్ళేటప్పుడు బస్సులు చాలా స్పీడ్, కొన్నిసార్లు అవుట్ ఆఫ్ స్టేట్‌కి చెన్నైకి, బెంగుళూరుకి వెళ్ళే బస్సులు నైట్ పూట ఒక టైంలో అంటే సిటీ దాటిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ శివారులో దిల్సుఖ్ నగర్ తర్వాత లక్డీ కపూర్, దిల్సుఖ్ నగర్ తర్వాత నుంచి బస్సు స్పీడ్ పెంచుతారు. ఎందుకంటే హైవేలో బస్సు చాలా స్పీడ్‌గా వెళ్తాయి. అటు నుంచి బస్సు స్పీడ్‌గా వస్తుంది, ఇటు బస్సు నుంచి స్పీడ్‌గా వస్తుంది. సో, చాలా జాగ్రత్తగా ఉంది. చాలా అందుకే కానీ బస్సు హైవేలో రీసెంట్ స్పీడ్‌గా వెళ్తా ఉన్నాయి. అయితే ఏం జరిగిందంటే ఈ బస్సు చాలామంది ఏమనుకున్నారంటే బస్సు వెళ్తున్నప్పుడు ఆపోజిట్‌గా ఇంకో బైక్ వచ్చింది. ఆ బైక్ వచ్చి బస్సును డైరెక్ట్‌గా దిగొచ్చింది. ఆ బస్సు కిందకి బైక్ వెళ్ళిపోయింది. ఆ బైక్ వెళ్ళి బస్సు యొక్క ట్యాంకర్‌ని తగలటం వల్ల బస్సు ట్యాంకర్ పేలి, ఫ్యూయల్ ట్యాంకర్ పేలి ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని చెప్పి అన్నాడు. అసలు ఏం జరిగిందో చూద్దాం. సో, బస్సు వెళ్తుంది. సో, ఇప్పుడు ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తుంచుకోండి. ఇతని పేరు శంకర్. కుర్రోడు ఒకడు. ఇతని ఫ్రెండ్, అతని పేరు గుర్తులేదు. ఇద్దరు కలిసి బైక్ మీద నైట్ టైం ఇదంతా బస్సుకు ముందు జరిగిన సంగతి. బస్సు వచ్చే ముందు జరిగిన సంగతి. వీళ్ళిద్దరు నైట్ ఫుల్‌గా తాగారు. ఫస్ట్ ఇక్కడ మిస్టేక్, మన కుర్రోళ్ళని నైట్ పూట తాగి వదిలేయటం, దానివల్ల ఎన్నెన్ని ప్రమాదాలు జరుగుతాయో చూస్తున్నాం. ఈ ఒక్క వ్యక్తి చేసిన ప్రమాదం వల్ల ఎంత పెద్ద 20 మంది ప్రాణాలకు ఎలా కోల్పోయి చూద్దాం. అయితే ఇతను అందరు చెప్తున్నదేంటి, ఈ బైక్ వచ్చి బస్సుని కొట్టింది అందువల్ల, కానీ బైక్ వచ్చి బస్సుని ఢీకొట్టలేదు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఏం జరిగిందంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ బాగుతా ఉన్నాడు. కర్నూలు పెట్రోల్ బంకుల దగ్గర పెట్రోల్ తెచ్చుకొని ఆ పెట్రోల్ బంకులో బైక్‌తో ఫిల్టర్ చేస్తున్నారు. బాగా తాగి ఫిల్టర్ చేయడం, మత్తుతో చేయడం, స్పీడ్‌గా కర్నూలు కొంచెం ఆ శివారులో వచ్చేసరికి బస్సు బాగా మత్తుండటం వల్ల ఆ శంకర్ అనే వ్యక్తి, ఆ కుర్రోడు స్పీడ్ బాగా పెంచడం వల్ల డైరెక్ట్‌గా వెళ్ళి అది అక్కడ ఉన్న దివ్వెదను ఢీకొచ్చింది. బస్సును కాదు, దివ్వెదను ఢీకొచ్చింది. దివ్వెదను ఢీకొట్టి ఒక వ్యక్తి అవతల వైపు పడ్డాడు. ఈ వ్యక్తి అసలు వ్యక్తి బైక్ శంకర్ అనే కుర్రోడు వెళ్ళి అక్కడ మన రోడ్డు మీద డివైడర్స్ ఉంటాయి కదా, ఆ డివైడర్స్ మీద అతను తలబడి అతను అక్కడ స్పాట్ చేసి చనిపోయాడు ఆ కుర్రోడు. ఇంకో అతను చూసి భయపడి పారిపోయాడు. ఈ టైంలో బైక్ వెళ్ళి రోడ్డు మీద పెట్టింది, హైవే మీద. ఆ హైవే మధ్యగా వస్తున్న బస్సు డ్రైవర్ చూసుకోలేదో స్పీడ్లో ఉన్నాడో తెలియదు, కానీ ఆ బస్సు డ్రైవర్ ఆ బైక్ మీద బండి చేశాడు.
వ్యక్తి ఏమో సంఘటన వ్యక్తి డివైడర్ మీద చనిపోయాడు. ఇంకో వ్యక్తి పారిపోయాడు. ఈ హైవే మీద బైక్ పడిపోయి ఉంది. ఆ బైక్ మీద బస్సు పడింది. ఆ బైక్‌ని సుమారు ఒక 300 మీటర్ల దాకా ఈడ్చుకెళ్ళిందంట. ఆ తర్వాత అది ఫ్యూయల్ ట్యాంక్ తగ్గి మంటల్లో వచ్చినాయి. మన ర్యాపిడ్ వల్ల బైక్ రోడ్డు మీద ర్యాపిడ్ వల్ల అది ఫ్యూయల్ ట్యాంకులు తగిలి మంటలొచ్చినాయంట. ఇది జరిగింది. సో, ఇలా మనం అందరం ఏం చెప్పింది బైక్ వచ్చి గురి కాదు. బైక్ ఆల్రెడీ అప్పటికే చనిపోయాడు అతని వ్యక్తి. బైక్ రోడ్డు మీద పడింది. ఈ బస్సు డ్రైవర్ చూసుకోకుండా ఆ బస్సు డ్రైవర్ దాని మీద పనిచ్చేసాడు. ఆ బైక్ మీద పనిచ్చాడు. ఆ బైక్ ర్యాపిడ్ వల్ల బస్సు దగ్ధమైంది. ఇది జరిగింది. అయితే మీరు అనుకోవచ్చు ర్యాపిడ్ వల్ల ఫ్యూయల్ ట్యాంక్ పడింది. ఒక్కసారిగా అంత బస్సులు ఎందుకు అంత బస్సు ఒక్కసారిగా అంత తగలబడిపోయి అది బస్సులో ఉన్న జనాలు కూడా గమనించకపోయినంత స్థితిలో ఒక్కసారిగా ఎలా వ్యాపించినాయి అంటే దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇంకో ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. అదేంటంటే సాధారణంగా అందరూ ఆ టైంలో నిద్రపోతారు. ఒక మంటలు వచ్చితే ఖచ్చితంగా లెగుస్తారు. ఇప్పుడు బస్సు ఒక్కసారిగా పేలంగానే మొత్తం బస్సు అంతా వ్యాపించదు. బస్సు కొంచెం మంటలు వస్తే లెగుస్తారు. అయితే ఏం జరిగిందంటే ఈ మంటలు పక్కన బస్సు పక్కన లేదా బస్సు మీకు పార్సల్ బాక్స్ ఉంది తెలుసుగా, మనం బ్యాగులు పెడతాం. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పక్కన మనం ట్రావెల్స్ పెడతాం. వెనకాల ఎక్కడ మన వెనకాల కానీ పక్క సైడ్ కానీ మనం సుమారు వెనకాల ఉంది మన పార్సల్స్ మన లగేజ్ బ్యాగులు పెడతాం. ఆ లగేజ్ బ్యాగ్లో ఒక పార్సల్ బాక్స్లో సుమారు 400 మొబైల్ ఫోన్స్ పార్సల్ బాక్స్ ఉందంట. 400 మొబైల్ ఫోన్స్ పార్సల్ బాక్స్ ఉంది. ఈ మంటలు ఒక్కసారి అక్కడ వచ్చిన వల్ల ఆ 400 మొబైల్ బాక్స్ ఒక్కసారిగా పేలినాయి. దానిలో ఫోన్లో ఉన్న బ్యాటరీలు ఒక్కసారిగా పేలటం వల్ల ఇంకా మంటలు తీవ్రంగా అయిపోయి జనాలు బయటకు వచ్చే సమయం లేకుండా బస్సు దగ్ధమైంది. సో ఇక్కడ చూసారా, బస్సులో ఆ 400 ఫోన్లు పార్సల్ ఉండటం వల్ల అదొక పెద్ద ప్రమాదం, బ్యాటరీ అదొక పెద్ద ప్రమాదం. సో ఇది జరిగిన సంఘటన. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 1 by 1 అబ్జర్వ్ చేస్తే, ఒకటి వాళ్ళకి ఆ బస్సులోకి ఆ పార్సల్ ఎలా చేశాడు 400 ఫోన్లు ఉన్న పార్సల్ని బస్సులో లెక్కించాడు. సరిగ్గా తనిఖీలు చేయలేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఆ కుర్రోడు తాగి బైక్ హైవేలో నడుపుతున్నాడంటే మరి పోలీసులు రోజు తాగిన పట్టుకొని వాళ్ళని డ్రింక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తాడు, డబ్బులు తీసుకుంటాడు, చలనాలు వేస్తాడు. ఇప్పుడు హైవే మీద ఎంత ప్రమాదం జరుగుతుంది. అతను హైదరాబాద్ హైవేలోకి ఎలా వచ్చాడు? అంతే రోజు తనిఖీలు చేయడం, ఓన్లీ వీకెండ్స్ మాత్రం తనిఖీలు చేస్తారా? ఇక్కడ కొంచెం నాకు తెలిసి పోలీసులు తప్పు కూడా ఉండొచ్చు. తను అక్కడ హైవే మీద బైక్ వెళ్ళి ఎంత లేదే సువార్లో అతను పెట్రోల్ బంక్ దగ్గర తాగి ఫిల్టర్ వేస్తుంది. అది పెట్రోల్ బంక్ తీసి ఫుటేజ్లో పోలీసులు చూశారు తర్వాత. సో ఇక్కడ సరిగ్గా మనం తనిఖీలు చేయలేదు. ఆ వ్యక్తి కుర్రోడు తాగొచ్చాడు. ఆ బస్సులో 400 ఫోన్లు పార్సల్ ఎందుకు పెట్టాడు? ఇంకోటి, ఆ బస్సు మీద చాలా ఫైన్లు ఉన్నాయంట. కావేరీ ట్రావెల్స్ బస్సు సంబంధించిన పెద్ద బస్సు మీద అంతకుముందే చాలా ఫైన్స్ ఉన్నాయంట. 20 ఫైన్స్ ఉన్నాయంట. చలానీలు. ఇది బస్సు సరిగ్గా స్పీడ్గా వెళ్తాం, ఎగ్జిట్ డోర్ లేకపోతాం. మెయిన్గా బస్సులో ఎగ్జిట్ డోర్ సరిగ్గా లేకపోవడం వల్ల జనాలు బయటకు రాలేకపోయారు. అదొక పెద్ద ప్రమాదం జరిగింది. సో ఇంకోటి, ఆ బస్సు డ్రైవర్ కొన్ని ఫేక్ లైసెన్స్ అంట. ఫేక్ లైసెన్స్తో పత్రాల్లో ఆ బస్సు డ్రైవర్ లైసెన్స్ వచ్చిందంట. ఇప్పుడు బస్సు డ్రైవర్ తప్పుగా ఉండదు కదా. బస్సు కింద మీకు బైక్ వెళ్తుంటే నువ్వు గమనించలేకపోయావు, నువ్వు అతని ఎక్స్పీరియన్స్ కాదు. సో ఇన్ని తప్పులు, ఇవి చిన్న తప్పులు. బస్సులో సరిగ్గా అనుమతి పాస్ ఎలా చేయటం, ఆ కుర్రోడ్ని తాగి రోడ్డు మీదకి వచ్చి ఎవరు పట్టించుకోపోతాం, పోలీసు సరిగ్గా తనిఖీ చేయకపోతాం, ఆ బస్సు డ్రైవర్ సర్టిఫికేట్ లేకపోతాం, ఆ బస్సుకు సరైన రాకపోతాం. ఇలాంటి చిన్న తప్పులను కలిపి ఈరోజు ఇంత పెద్ద ప్రమాదం జరిగి సుమారు 20 మంది దాకా ప్రాణాలు కోల్పోయి. ఎవరి తప్పు? వారి వెనక ఇది ఒక ప్రాణం పోయిందంటే ఒక్క మనిషి ప్రాణం కాదు, ఆ మనిషి చుట్టూ ఉన్న కుటుంబం ఎంత బాధల్లోకి వాళ్ళు ఎంత ఇదో తెలిసింది. సో మన జరిగే డైలీ వయసు, సో మనం చిన్న పొరపాట్ల గురించి మేము దృష్టి పెడదాం. జరిగేది డైలీ లైఫ్లోనే కాదు, ఇది పెద్ద మనం పబ్లిక్ లైఫ్లో ఉన్న ట్రైన్స్ కానీ, బస్సు కానీ, ఫ్లైట్లు కానీ, మన ఫ్లైట్లో చూసారు కానీ జరిగిందో చిన్న పొరపాట్లే. ఈ చిన్న పొరపాట్లని జాగ్రత్తగా గమనించుదాం. ఇలాంటి ప్రమాదాలు ఫ్యూచర్లో జరగకుండా చూసుకోవాలి. దీనికి మన దగ్గర మన వంతు సహాయం కూడా మనం చేయడం. దీనిపైన మీరు ఏమంటారు?
ఇందులో ఎవరు తప్పు? దీనివల్ల ఎవరు తప్పు ఇది జరిగింది? దీనికి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మనం ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో పెట్టండి. థాంక్స్.